మావా నేను వచ్చేసరికి ఇప్పుడు ముంబై పోతున్నాను. అయితే ప్రజెంట్ ఎక్కడున్నా భయ అంటే నేను వచ్చేసరికి బేగంపేట తెలుసు కదా, హైదరాబాద్లో బేగంపేట రైల్వే స్టేషన్లో ఉన్నాను అనమాట. సో ఒక్కసారి ఈ రైల్వే స్టేషన్ ఎట్లా ఉండిద్దో చూడాలి కదా, మీరు ఒకసారి చూసుకోండి. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ మీరు తప్పిపోయారు అనుకోండి, చాలా జాగ్రత్త. అందుకని చెప్పేసి నేను ముందే చెబుతున్నాను. సో రైల్వే స్టేషన్ ఇక్కడ ఉండిద్ది అనమాట. సో మీరు బయటికి వెళ్తే మీకు డైరెక్ట్గా మెట్రో ఉండిద్ది, అది ఎక్కేసి వెళ్ళండి. అయితే ఇదిగోండి అంతలోకి మన ట్రైన్ వస్తుంది. సో అదంతా చూపిస్తా కూర్చున్నాను అనుకోండి, నా ట్రైన్ పోయిద్ది ముందు. మీకు ముంబై చూపించాల్సింది పోయి బేగంపేట చూపించాల్సి వచ్చింది అప్పుడు, సరేనా? అందుకని చెప్పేసి ఇక ఇదిగోండి రైలు వచ్చింది. సో అయితే వరుసగా 1 by 1 ఎక్కుతున్నారు, మనం కూడా ఎక్కేద్దాం. అయితే దీని దారిలో మరి ఎలా ఉండిద్ది అనేది కూడా తెలియాలి కదా, అందుకని ఇదిగోండి పొలాలు గట్లు ఇవన్నీ చూడండి. సో పొలాలు ఎంత పచ్చగా ఉండేవి చూడండి ఒకసారి. సో బాగుండే అనమాట. అయితే ఇక్కడ నుంచి ఇక మనం డైరెక్ట్గా ఆడ వెళ్ళి ఆడ కలుద్దాం, ఓకేనా? ముంబైలో కలుద్దాం, ఓకేనా? ఒకసారి బయట చూసుకుంటే అప్పటిలాగా ఇదిగోండి మామ వచ్చేసాం మనం. ఇది వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అనమాట. సో అయితే ఫస్ట్ టైం నేను ఇప్పుడే రావటం ఇక్కడికి, ఓకేనా? అయితే ఇక్కడ నుంచి డైలీ ఒక 1,00,000 మంది పైన వెళ్తారు మామ ఇక్కడికి. సో ఇక్కడ నుంచి అటు ఇటు టూరిస్టులు చాలామంది వస్తారు కదా ఇక్కడికి. సో ఎందుకంటే మనకి అటు గేట్వే ఆఫ్ ఇండియా ఉంది, దాని తర్వాత తాజ్ హోటల్ ఇవన్నీ ఉండే కదా, అందుకని చెప్పేసి సో ఇక్కడికి ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు. మొత్తం ఇక్కడ చూసుకుంటే ఒక 18 ఇవి ఉండే, ఇది ప్లాట్ఫామ్లు ఉండే. సో అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇప్పుడే మనం దిగింది, మార్నింగ్ అవుతుంది, 5 అవుతుంది ఇప్పుడు టైము. ఫస్ట్ వచ్చేసరికి మనం బ్రష్ చేయటాలు ఇలాంటివి చేద్దాం ముందు. సో బ్రష్ చేసి దాని తర్వాత 1-2 ఉంటాయి కదా, ఆ 2 కానిచ్చుకుంటే దాని తర్వాత రేపొద్దున్నే దాకా మనం ఏడ తిరిగినా మనం అడిగేవాడు ఉన్నాడు మామ, ఓకేనా? అయితే ఇదిగోండి ఫస్ట్ ఇక్కడికెళ్ళి బ్రష్ కొనుక్కుందాం. ఓకే, బ్రష్ కొనుక్కొని మనకి ముందుకు వెళ్ళాం అనుకోండి. సో అదిగోండి ఇక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి చూడండి, మీరు వచ్చినా అంతే ఇక్కడికి రావాల్సిందే. వాష్రూమ్లు, దాని తర్వాత బ్రష్ చేయటాలు, మొహం కడుక్కోవాలి కదా, లేదంటే గబ్బు కొట్టిద్ది. అందుకని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇంకోటి ఆడ నెంబర్ 1-2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక బయటికి వెళ్ళిపోవటం. మనకి బయటికి వెళ్తే ఏమవుతాయి అనుకో మాకు. సో బయటికి వెళ్తే మనకి టూరిస్టుకి అటువైపు వెళ్ళాల్సిన వాటికి మనకు ఉంటాయి. సో దాని తర్వాత బస్సులు ఉంటాయి, అవన్నీ కూడా చూపిస్తాను తర్వాత మీకు. అయితే ఒక్కసారి దీని మొత్తం వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, మొత్తం చూపిస్తాను నీకు. సో అయితే ఇక్కడ ఏదో ఏంటంటే మీరు ట్రైన్ ఆన్లైన్లో మీరు ఏ టికెట్లు తీసుకోవడానికి ఏ అయితే మీకు ఉపయోగపడతాయి అనమాట. సో ఏందా ఇవి అనుకోమాకండి, భయపడమాకండి. సో ఈ ప్రతి స్టేషన్లో ఉంటాయి, ఓకేనా? మన ఆంధ్రాలో కూడా ఉంటాయి, అలాగే తెలంగాణలో కూడా ఉంటాయి, ఓకేనా? సో అయితే ఇదిగో మామ, ఇది ఓవర్ వ్యూ అనమాట. సో ఇది వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అని చెప్పాను కదా, సో అదనమాట. అయితే దీనికి కొంచెం చరిత్ర ఉంది మామ. ఇది వచ్చేసరికి దాదాపు 1887 ఆ టైంలో కట్టిందనమాట. సో అయితే ఫస్ట్ ఇక్కడ నుంచే మనకి ఫస్ట్ రైల్వే స్టేషన్ కట్టింది ఇదే అనమాట మన ఇండియాలో. అయితే బ్రిటిష్ వాళ్ళే ఇది కట్టింది అప్పుడు కూడా, అంటే అప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తూ ఉన్నారు. సో అయితే మరి బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు మరి దీనికైతే వాళ్ళ పేరే పెట్టుకున్నారు. వాళ్ళ క్వీన్ ఉండేది కదా, క్వీన్ విక్టోరియా. సో ఆమె పేరు మీదే విక్టోరియా రైల్వే స్టేషన్ అని చెప్పేసి అప్పుడు పెట్టుకున్నారు. సో ఇదిగోండి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నారు చూడండి. సో అయితే మరి శివాజీ మహారాజు గారి గురించి పెద్ద చరిత్ర ఉందండి. సో అయితే అదంతా ఇక్కడ చెప్పడానికి అవ్వదు. సో మీరు యూట్యూబ్లో చూడండి. సో మీకైతే గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ హిస్టరీ కనుక మీరు విన్నారు అంటే. సో ఒకసారి చూడండి. సో నెంబర్ 1 ఉండిద్ది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ మొత్తం చూద్దాము. సో మొత్తం ఇక్కడ ఫస్ట్ 8 ప్లాట్ఫామ్స్ అనుకుంటా, 7 ప్లాట్ఫామ్స్. ఫస్ట్ 7 ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి మీకు ఏది లోకల్ ట్రైన్స్ ఉంటాయి. సో దాని తర్వాత మిగతా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా. సో మీరు హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ పోవచ్చు, ఢిల్లీ పోవాలంటే ఢిల్లీ పోవచ్చు, లేదంటే అహ్మదాబాద్ పోవాలంటే అటు పోవచ్చు, ఇంకా చెన్నై పోవాలంటే చెన్నై కూడా పోవచ్చు, ఓకేనా? సో అలా ఉంటాయి అనమాట ప్లాట్ఫామ్ మొత్తం. సో అయితే ఇది నాకైతే ముంబైలో బాగా నచ్చిన ప్లేస్ ఏదన్నా ఉందంటే సో ఇదే అనమాట. సో నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా కానీ కొంచెం బాధగానే ఉండిద్దండి. ఇప్పటికీ ఇదే కదా ఫస్ట్ టైము. అయితే నాకైతే కొంచెం బాధగానే అనిపిస్తుంది ఇక్కడ. సో అయితే ఒక నిజం చెప్పాలి ఏంటంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఎత్తుందో వాయిస్ ఓవర్ అనమాట. అయితే ఇప్పటికీ నేను ఆల్రెడీ 2 సార్లు వెళ్ళొచ్చాను. సో ఇక్కడ నుంచి నేను వస్తుంటే అసలు నాకేదో తెలియని బాధ ఉందండి. నాకు ఎందుకు వస్తుందో నాకు అర్థం కాల. సో ఇక్కడ నుంచి సర్లే ఏం చేస్తాం. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇది మనం ఎప్పుడు ఏడా ఉండలేం కదా. సో అయితే ఇదిగోండి ముందుకు వెళ్ళిపోతే మనకి బయటికి వెళ్దాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి. సో మనకు వచ్చేసరికి ఇదిగోండి ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో ఇదనమాట బయట ఈ విధంగా ఉండిద్ది.
సో అయితే ఫస్ట్ మనకి ఈడ బయటకు వచ్చిన తర్వాత రోడ్డు కూడా మీకు చూపిస్తాను ఉండండి. సో ఇక్కడే మీరు ఏదైనా తినాలన్నా కానీ ఇదిగోండి బయటకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే సో మీకు తినాల్సినవి తినేయచ్చు. సో మొత్తం మీకు 4-5 నుంచే మీకు ఓపెన్లో ఉంటాయి. సో వడాపావు ఇవన్నీ తినాలి కదా. సో అయితే ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ మీకు తినడానికి అయితే ఉంటాయి. సో ఏదైనా సరే మీకు 1-2 అయిపోయింది కాబట్టి సో ఇక్కడ దీని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దీని మీద కొంచెం యుద్ధం చేసేసి, యుద్ధం అంటే తినేసి ఇక డైరెక్ట్గా మీరు విజిటింగ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మామ. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి వడాపావ్ తినాల్సిందే మనం. ఓకేనా. సో ఇదైతే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అనుకుంటా. సో అయితే దీని పక్కనే మనకు ఉండిద్ది. సో అయితే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఇక. ఓకేనా. యాడికి వెళ్తావు అంటే ఇండియా గేట్కి, లేదు అంటే ఆడికి తాజ్ హోటల్ అవన్నీ ఉంటాయి కదా మనకి. సో ఆడికైతే వెళ్ళిపోవచ్చు. సో అయితే నాకు ఇటువైపు కొంచెం పని ఉంది మామ. ఆ పని ఏందో తర్వాత చెప్తానులే. అదిగోండి మనకి ఆడ మధ్యలో కనిపిస్తాను చూసారా, ఈ జనం మధ్యలో, అదేంటంటే నీకు సెల్ఫీ పాయింట్ అనమాట. సెల్ఫీ పాయింట్ అంటే నీకు ఫోటోలు తీసుకోవడానికి. మరి మధ్యాహ్నం ఇదంతా మరి కార్లు బోర్లు ఇవన్నీ పోతా ఉంటాయి. అప్పుడు మరి ఈడ నుంచో నీకు ఫోటోలు తీసుకోవాలి కదా మరి ఇంత దూరం వచ్చి. అందుకని చెప్పేసి సెల్ఫీ పాయింట్ అని కూడా ఒకటి పెట్టి ఆడ వచ్చిన జనాలంతా ఇదిగోండి మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి సెల్ఫీ తీసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు. లేదు అంటావా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకో, ఇంకేడైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో అదనమాట. సో అయితే ఇప్పుడు ఇంకా చీకటిగానే ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి నేను వేరే పని మీద వచ్చాను, అది చెప్పనులే. సో ఒకవేళ మీరు అడగాలంటే అడగండి, కింద ఏముంది నేను చెప్పను కదా మళ్ళీ అడిగినా కూడా. సో అయితే ఇక ముందుకు వెళ్దామా. ఇవన్నీ ఎప్పుడో ఒక 1800s కట్టినట్టు ఉన్నాయి మామ. ఇంత పురాతనం ఇప్పుడు దాకా ఉన్నాయి అంటే గ్రేట్ మామ. అసలు ఏంది 100 సంవత్సరాల పైన. ఇప్పుడు మనం ఇల్లులు కడుతుంటేనే దాదాపు ఒక 30-40 సంవత్సరాలకే అవన్నీ కుప్పగలుగుతున్నాయి. ఈడ వీళ్ళు ఏ టెక్నాలజీతో కట్టారు కానీ. ఇదిగోండి మామ, ఇది వచ్చేసరికి మీకు వ్యూ అనమాట, బీచ్ వ్యూ అనమాట. సో దీని పక్కనే మీకు స్టేడియం ఉండిద్ది కదా. సో చూసే ఉంటారు మీరు. సో అయితే ఏమో లోకల్ ట్రైన్స్ అనమాట. ఓకేనా. సో మీకు ముంబై స్టేడియం ఉంది కదా, అది కూడా ఇందాక చూపించిన దారిలోనే ఉండిద్ది. సో ఇక్కడైతే ఇది లోకల్ ట్రైన్స్. మీరు బాంద్రా కానీ దాదరా కానీ అటువైపు వెళ్ళాలంటే ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. 10 రూపాయల టికెట్ ఉండిద్ది. అయితే ఇక్కడికి వచ్చేసరికి మీరు కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగాలనుకుంటే ఇక్కడ పక్కనే ఉంటాయి, తాగేసేయచ్చు. సో మీకు జిమ్ఖానా పోలీస్ గ్రౌండ్స్ అని ఉంటాయి మామ. సో అది దీని పక్కనే ఉంటాయి, ఏది సముద్రం పక్కనే ఉంటాయి అనమాట. సో మీకు ముంబై స్టేడియం తెలుసు కదా. సో అది కూడా ఇక్కడే ఉంటుంది అనమాట, ఈ రోడ్డు పక్కనే. సో అయితే మనం ఇప్పుడు అటుది వెళ్ళే టైం లేదు మనకి. సో అయితే అదేమో చూపించలేను. అయితే దాన్ని మెరైన్ లైన్స్ అంటారు, ఇందాక నేను చూపించాను కదా. సో అక్కడే మనకి రీసెంట్గా T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ రోడ్డు మీద అనమాట మొత్తం మన వాళ్ళు బస్సు మీద ఎక్కి కొంచెం హవా చేసాం కదా అప్పుడు మనం. సో ఆ విధంగా ఉండిద్ది అనమాట. సో అయితే ఆ రోడ్డు మీద అనమాట అది చేసింది. సో ఆ రోడ్డు మొత్తం మెరైన్ లైన్స్ చాలా బాగుండిద్ది, పక్కన వ్యూ బాగుండిద్ది. సో రోడ్డు నెంబర్ 1 ఉండిద్ది. సో అయితే ఇవ్వండి తినేవి కూడా ఇక్కడ దొరుకుతాయి మీకు. సో ఏదన్నా తినాలి అంటే తీసివేసుకోవచ్చు. సో దీని తర్వాత మనం డైరెక్ట్గా ఆడికి వెళ్ళిపోదాం. సో ఇదేంటంటే మనకి ఇందాక వచ్చాం కదా, ఇది రైల్వే స్టేషను. సో అక్కడే అనమాట. సో చూడండి. సో బట్టలు ఇవన్నీ కిందే దొరుకుతాయి మీకు. తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. డబ్బులు లేకపోతే నాలాగా వదిలేయండి. ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అప్పులు చేసి సప్పులు అవ్వటం కంటే సో మెలకుండా డబ్బులు లేవరు నా దగ్గర అంటే అయిపోయింది కదా అది. ఓకేనా. సో అయితే ఇక్కడ ముందుకెళ్ళి చూపిస్తాను మళ్ళీ. అయితే ఇదిగో చూసుకోండి మామ, నేను మార్నింగ్ మీకు చీకట్లో సరిగ్గా కనిపించుండదు. సో ఇదే అనమాట, అది మధ్యలో ఉండేది సెల్ఫీ పాయింట్. ఆడకు వచ్చి మీరు సెల్ఫీ తీసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఇదిగోండి మామ నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి. ఓకేనా. సో అయితే ఇక్కడికి కొంచెం ముందుకెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి ఇక్కడికి బస్సులు వస్తాయి. సో ఆ బస్సులో వస్తే మనకి తాజ్ హోటల్ అటువైపు వెళ్ళొచ్చు. సో అటువైపు ఎలా ఉండిద్ది అనేది కూడా మీకు చూపిస్తాను, భయపడమాకండి. సో ఇవన్నీ సో చూసుకోవచ్చు. మీకు ఇవి ఎక్కితే డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్తాయి అనమాట. మీకు డబ్బులు ఎంత అవుతాయో అని భయపడమాకండి. సో ఓకే, 7 రూపాయలు. అవునండి మీరు ఎంటుంది నిజమే, 7 రూపాయలు. మళ్ళీ ఇది అవుతున్నా, గుర్తుపెట్టుకోండి, 7 రూపాయలే. సో అయితే ఇది ఒకసారి చూసుకోవచ్చు, లోపల ఈ విధంగా ఉండిద్ది అనమాట. సో ఇదిగోండి. అయితే మీ అందరికి ఒక విషయం చెప్పాలండి, అదేంటంటే నేనంటే ఓకే సౌకగా పోయిద్దని చెప్పేసి నేను 1-2 ఆడే కానిచ్చాను. సో మరి మీరు కొంచెం ఆడొద్దులేరా రాతకుంది అనుకున్నారు అనుకోండి. సో మీకు ఇటు వచ్చేసరికి మీకు ఇక్కడ మీకు వెయిటింగ్ హాల్ ఉంటాయి చూడండి. సో అక్కడికి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా
ఎందుకు బయట పడుకోవటాలు ఇవన్నీ ఎందుకు మహా అయితే ఎంత అవుతాయి, మహా అయితే ఒక 500 అవుతాయి అంతే కదా. తినడానికి కూడా చూడండి 70 రూపాయలు, 90 రూపాయలు, 99లో 170 రూపాయలు మీకు అన్నీ వచ్చేస్తున్నాయి. సో అయితే ఫస్ట్ నేను 180 రూపాయలు 200 అంట. సో ఎన్ని ఖర్చు పెట్టట్లా మనం 80 రూపాయలు. సో కాబట్టి ఏదైనా తినాలంటే లోపలికి వెళ్ళేసి తినేసేయండి. అయితే ఇక్కడ మరి ఛార్జింగ్ లాంటిది ఏదన్నా పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ చూడండి ఫ్రెష్ అప్ కోసం 100 రూపాయలు అంట. సో మరి తప్పదులేండి, మరి బయటకు వచ్చినప్పుడు అన్నీ మనవి అనుకుంటే అట్ట కొన్ని డబ్బులు పెట్టాలి మరి అప్పుడప్పుడైనా. సో ఎప్పుడు పెట్టకపోయినా అప్పుడప్పుడు పెడితే సరిపోద్ది. సో ఇది వచ్చేసరికి మీకు వెయిటింగ్ హాల్, రిజర్వేషన్ ఎవరైతే చేసుకొని ఉంటారో సో వాళ్ళకైతే వెయిటింగ్ హాల్ అనమాట. సో అయితే ఇది అనమాట లోపల. సో ఈ విధంగా ఉండిద్ది. అయితే మరి ఇంకా ముందుకెళ్తే ఏమి ఉండదు ఇక్కడ. ఇది వచ్చేసరికి మీకు 16వ ప్లాట్ఫామ్ దగ్గర ఉండిద్ది అనమాట. 16, 17 ఆ మధ్యలో ఉండిద్ది. సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి స్లీపింగ్ పార్ట్స్ కూడా ఉంటాయి చూసుకోండి. సో ఇది కూడా ఎంత ఉండదో మీకు 6 గంటలకి 500-600 సంథింగ్ ఉండిద్ది. సో ఇక్కడ కూడా మీకు చూపిస్తాను, రేటు కూడా ఉండిద్ది అనుకుంటాడా. సో అయితే ఇదిగోండి మీరు ఒక్కసారి ఇక్కడికి ఏది సిఎస్ఎంటీకి వచ్చారనుకోండి. సో మీ దగ్గర డబ్బులు ఉంటే రిచ్ లైఫే, ఆడికి వెళ్ళినా సరే రిచ్ లైఫ్ ఉండిద్ది డబ్బులు ఉంటే. అలా కాకుండా డబ్బులు లేకుండా నాకు రిచ్ లైఫ్ కావాలన్నారనుకో ఉండదు. అయితే నేను ఇక్కడికి వచ్చేసాను మామ. సో అయితే కొంచెంసేపు ఆ రూమ్లో కూర్చొని రెస్ట్ తీసుకున్నాను, అలసిపోయాను కాబట్టి. అయితే ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి నేను అక్కడికి వెళ్తున్నాను, తాజ్ హోటల్ దగ్గర పోతున్నాను. ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ఇంత మీరు కూడా ఇట్లా లైన్ పాటించాలి మామ. సో ఎంతమంది జనం ఉన్నా సరే మన దగ్గర అయితే కొట్టుకుంటాం, ఏంది నేను ఎక్కుతా ఫస్ట్ అని చెప్పేసి. ఇక్కడ అలా కాదు. సో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఎక్కడమే, ఓకేనా. సో అయితే నేను ఎక్కేసాను, నాకు విండో సీట్ దొరికింది. అయితే ఇక్కడ ఎంత తీసుకున్నారు డబ్బులు అంటే 7 రూపాయలే. సో 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండిద్ది, దానికి 7 రూపాయలు తీసుకున్నారు అంతే. సో చౌకే అనమాట. సో నెంబర్ 1 ఇక వెళ్ళిపోవచ్చు మనం. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండిద్ది ఏంది అనేది కూడా చూపిస్తాను, ఓకేనా మామ. సో అయితే అప్పటి వరకు స్టేట్ ట్యూన్ టు మన ఛానల్కి. అయితే వచ్చేస్తున్నాం మామ, దగ్గరకు వచ్చాం. ఇదిగోండి ఇదే అనమాట తాజ్ హోటల్ అనమాట ఇదే. సో మీ అందరూ దీనికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇందాక నుంచి. సో అయితే ఇక్కడ ఇదే అనమాట జిగేలు అంటే అనమాట. ఒక్కసారి చూసారంటే జిగేలు వస్తాయి కళ్ళు మాత్రం. సో ఒకసారి చూసుకోవచ్చు మామ. సో అయితే ఇదిగోండి ఇది ఏమో దీనికి ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక ఇండియా గేట్ గురించి. నేను అసలు దేని హిస్టరీ నేను చెప్పను, ఎందుకంటే మీకు హిస్టరీ చెప్పినా ఎంత ఉండదు. నేను చెప్పేది ఏదో ఆగిపోక అన్నట్టు ఉండిద్ది అది. సో అందుకని చెప్పేసి మీకు ఇంకా ఏదన్నా హిస్టరీలు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. సో డీటెయిల్గా వస్తాయి. నేను చెప్పే ఈకు అన్నట్టు ఉండిద్ది అది. సో మళ్ళీ దానికి ప్రిపేర్ అవటాలు ఏంది, దీని హిస్టరీ ఏంది అనేది చూడాలి. ఇవన్నీ మనకెందుకు, ఊరకు వచ్చాము ఎట్టుందనే చూద్దాము, సో తర్వాత వెళ్ళిపోదాం అంతే. సో ఒకసారి పైనుంచి కింద దాకా ఇవి చూడండి. సో నెంబర్ 1 ఉందా. సో వీళ్ళందరూ సెల్ఫీలు దిగుతున్నారు చూడండి. సో మీరు కూడా వచ్చారంటే సెల్ఫీలు దిగేసి వెళ్ళిపోండి అంతే. హిస్టరీ ఏదైనా కావాలనుకోండి ఇక్కడ వచ్చే ముందు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి అంతే. ఏముందిగా అయిపోయింది అంతవరకేగా. సో అయితే ఇక్కడ ఒకసారి వెనక్కి కూడా వెళ్దామా. వెనక్కి వెళ్తే మీకు ఏంది వెనక్కి ఏముండిద్ది అనేది కూడా రాసింది తెలియాలి కదా. ముందు ఓకే, ముందంతా చూపించావు ఓకే. ముందు తాజ్ హోటల్ ఉంది దానికి. సో ఇక్కడ చూసుకుంటే మరి నుంచోటానికి ఉందంటే వెనకమాల వచ్చేసరికి మీకు ఇదిగోండి. సో మీకు ఇవన్నీ షిప్లు ఉంటాయి, దీంట్లో మీరు కూడా వెళ్ళొచ్చు, అర్థమైందా. సో మేము ఎక్కటానికి ఉండదేమో అనుకోమాకండి. సో టూరిస్టుల కోసం ఈ షిప్పులన్నీ కూడా. సో మీరు దాంట్లో ఎక్కేస్తే 200 ఏం తీసుకుంటారు. సో ఒక 1 అవర్ ఏమో అట్ట తిప్పుకొని తీసుకొస్తారనమాట. సో అలాగ తిరిగేసి మీరు ఎప్పుడు సముద్రంలో తిరుగుంటారు కాబట్టి సో మీరు ఒకసారి వెళ్ళరండి. ఏముంది సముద్రంలో తిరుగుతూ ఉంటే హ్యాపీనెస్ వేరుగా ఉండిద్ది కదా. సో నాకైతే టైం లేదు కాబట్టి నేను తిరగట్లేదు. సో మీరు ఒకవేళ ఏదన్నా తిరగాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేయండి మా, ఓకేనా. సో అయితే ఇదిగోండి ఈ షిప్ కొంచెం 1 అవర్ 200 150 తీసుకుంటున్నారు మా అంతే. నేను ఇందాక అడిగాను కానీ సో కానీ ఎంతో చెప్పాడు, రేటు సరిగ్గా గుర్తులేదు. సో మీరు ఎప్పుడన్నా వెళ్తే ఏదన్నా గుర్తుంటే కింద కామెంట్ చేసేయండి, ఏముంది ఇంత తీసుకున్నారు భయ్యా అని చెప్పి. సో నేను మర్చిపోయాను. అయితే ఇది ఓవరాల్ వ్యూ అనమాట, ఓకేనమ్మా. సో అయితే ఇది ముందు వ్యూ, ఇది వెనకమాల వ్యూ అంతే అయిపోయింది. సో ఇక్కడతో వీడియో కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే ఏడికే సోది ఎక్కువ అవుతూ ఉంది. సోది ఎక్కువైందంటే మళ్ళీ మీరు ఈసారి రారు. ఏముందిరా ఈడు అంత సోది చెబుతున్నాడు అనుకుంటారు. సో చెప్పేది సోది అనుకోండి. సో అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అట్లా షిప్లో మరి వీడియో చూస్తాం కాదు, మీరు ఆడికి వెళ్ళిన తర్వాత ఆ షిప్లో ఎక్కేసి 200 150 ఇచ్చేయండి, వాళ్ళు అట్లా తీసుకొని వెళ్తారు. ఎంజాయ్ చేయండి. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంజాయ్మెంట్ మావా. పని చేసుకున్నామా తర్వాత ఎంజాయ్ చేసామా డబ్బులతో అంతే. అంతేగాని ఇంకా బాధలు పడతా ఇవన్నీ కాదు, ఓకేనా. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఎంజాయ్మెంట్.
ఎంజాయ్మెంట్ అంటే విపరీతమైన ఎంజాయ్మెంట్ కాదు, మనసుకు ఆనందం వచ్చే హ్యాపీ ఎంజాయ్మెంట్ అంతే. అంతేగాని ఎంజాయ్మెంట్ చేయమంటున్నాడు కదా వీడు అని చెప్పి సో లైఫ్ అంతా దానికి పెట్టమాకు నొక్కిన. అయితే ఇది వెనకమాల అనమాట. సో ముందు వచ్చేసరికి తాజ్ హోటల్ ఉంటే వెనక వచ్చేసరికి ఈ సముద్రం ఉండిద్ది. సో దీంట్లో షిప్లు పోతా ఉంటే ఆ షిప్పులు నువ్వు కూడా ఎక్కొచ్చు అంతే మామయ్య. సో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా మామ. ఇంక ఇప్పటికే అరిసి అరిసి నోరంతా నిప్పుడుతుంది. సరే మామ, ఇంకా మన వీడియో కనుక నచ్చిందంటే ఇంకెప్పుడు చెప్పుకునేదాకా ఒక సబ్స్క్రైబ్, కొత్త వాళ్ళు అయితే మరి మీరైతే ఎప్పుడు చూసే వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టారంటే ఇంకా 10 మందికి పోయిద్ది కదా. మరి ఇదంతా చూసారనుకోండి మనకు కూడా కొంచెం వ్యూ వచ్చింది, వ్యూవర్షిప్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకో సాటికి వెళ్దాం, ఇంకో వీడియో చేద్దాం. ఓకేనా? సో అయితే బాయ్ మామ, ఇప్పటికీ నాకు నోరు నొప్పి పడుతుంది. సరే బాయ్, ఉంటాను.